హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అనిత. మీరు ఛానల్ నేమ్ చూసే ఉంటారు కదా, గ్రో విత్ అనిత. మై ఛానల్ నేమ్ ఏంటంటే దీని ద్వారా మీరు గ్రో అవ్వడానికి యూజ్ అయ్యే కంటెంట్తో నేను రెడీగా ఉండి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే ప్రతి కుటుంబం అనేవాళ్ళు క్యారీ చేయాల్సిన 10 ముఖ్యమైన విషయాలు, 10 ఎపిసోడ్స్ మీ ముందు ఉంటున్నాను. ఏంటంటే అండి, ఆ 10 డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రతి హౌస్ హోల్డ్లో అనేవాళ్ళు క్యారీ చేస్తే దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతిదీ ఆన్లైన్లో కానీ అలా జరుగుతూ ఉంది. సో ఈజీ వేలో మన వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకుంటే మనం ఫర్దర్గా మన టైం అనేది కొంచెం సేవ్ చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ మస్ట్ క్యారీ డాక్యుమెంట్స్ వచ్చేసి వాటి గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దేనికి ఎంత టైం పడుతుంది అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆ 10 డాక్యుమెంట్స్ 10 ఎపిసోడ్స్ 10 మినిట్ వీడియోస్తో ఉంటాయని చెప్పా కదా, అవేంటో చెప్పాలి కదా. వచ్చేసి ఒకటి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, ఓటర్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు క్యారీ చేయడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందండి. దీనివల్ల మాకేం యూజ్ ఉంటుంది, మేము చేసేసాం అంటే చేసిన వాళ్ళకి కాదండి వీడియో. కొంతమంది అవేర్నెస్ లేక చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ 10 డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఏ డాక్యుమెంట్స్కి ఎంత టైం పడుతుంది మనం అప్లై చేసుకున్నాక, ఇలాంటివన్నీ మీకు ఉన్న డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఆధార్ కార్డ్ అనేది ప్రతి పర్సన్కి ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్, బస్ గవర్నమెంట్ ఏపీ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ బస్ స్కీమ్ కూడా ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. సో చూపించాలి. అలాగా కొంతమంది ఏంటంటే కొత్తగా పుట్టిన పిల్లలకి న్యూగా అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి. కొంతమంది ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు దానిలో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే డౌట్స్ ఉంటాయి కదా. సో అలాగా ప్రతి డాక్యుమెంట్కి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ కూడా అంతే అండి. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కొంతమందికి, వాళ్ళని కొత్తగా యాడ్ చేసుకోవాలి, వేరే చోట నుంచి వస్తారు, రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలి. మైగ్రేషన్ అంటారు వాళ్ళని, మైగ్రేషన్ అలాగా ఉంటారు ఎక్కువ మంది. నెక్స్ట్ డిలీట్ చేసుకోవాలి. కొంతమంది పెద్దవాళ్ళు చనిపోతారు, చనిపోయినప్పుడు దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలి ఆ కార్డులో నుంచి. ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి మన డాక్యుమెంట్స్. దానివల్ల మనకి యూస్ఫుల్ ఉంటుంది, లేదా మనమే తర్వాత కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి ఎప్పుడెప్పుడు అప్డేట్గా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చి ఓటర్ కార్డ్ కూడా అంతే. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఓటర్ కార్డ్. ఏంటంటే దీనికి కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అప్లై చేసుకునే ముందు, ఆన్లైనా ఆఫ్లైనా లాగా. ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదండి. నవేడేస్ మనం రోడ్ మీద వెళ్తుంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామో కూడా తెలియదు. అంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని ఉంటున్నా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చెప్పలేము. అలాంటిది బయటకు వెళ్తే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతాయో తెలియదు. ఏంటంటే ఫస్ట్ మనకి ప్రైవేట్గా ఏమైనా ఇన్సూరెన్స్ అవి అన్నీ ఉన్న గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేసే వాటిలో కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఆ కార్డ్స్ అనేవి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఏమో చెప్పలేం, ఒకవేళ యూస్ఫుల్ అయితే అవ్వచ్చు కదా. సో అది కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మెయిన్గా మనం ఇన్కమ్ చిన్నప్పటి నుంచి ఉంటాం. వాట్ ఈజ్ దట్ అని నాకు చాలాసార్లు డౌట్ వచ్చిందండి. అంటే ఏం లేదు, ఒక పర్సన్ ఆర్ ఒక ఫ్యామిలీ మెంబర్స్లో బ్రెడ్ ఎర్నర్ అంటే సంపాదించే వాళ్ళని బ్రెడ్ ఎర్నర్ అంటారు. మెయిన్గా తండ్రి సంపాదిస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రి ఎవరైనా పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరం ఈక్వల్గా వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో ఒక ఫ్యామిలీ మీద ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఒక సంవత్సరంలో, అది ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఎంత జనరేట్ చేస్తున్నారు అని
అది మనకి గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే రేపు ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్కి అవసరమైతే మనం ఇది సర్టిఫికేట్ అనేది యూస్ చేస్తే ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతేనండి. క్యాస్ట్ రిలేటెడ్గా కొన్ని బెనిఫిట్ స్కీమ్స్ ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే అలాంటి టైంలో కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో దీనికి కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఒక ఎపిసోడ్లో చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. అసలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్కీమ్స్కి రిలేటెడ్గా ఏదన్నా ఉంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఈచ్ ఇండివిజువల్ మస్ట్ క్యారీ. ఎందుకంటే అకౌంట్ ఉంటే మనకి అమౌంట్ వేసేటప్పుడు కానీ తీసుకోవడానికి కానీ, లైక్ ఇప్పుడు మనం ఫోన్పే వాడుతున్నాం, దాన్ని లింక్ చేసుకొని కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ ఎలాగా, నీకంటే ఒక అకౌంట్ ఉంటేనే కదా. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇండివిజువల్గా క్యారీ చేసుకుంటే మంచిది. ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక ఫోల్డర్లో కూడా క్రియేట్ చేసుకోనండి. దానివల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది పాన్ కార్డ్ పాన్ కార్డ్ గురించి మెయిన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ అంటే తెలుసు, పర్సనల్ అకౌంట్ నెంబర్. బట్ దాని గురించి చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటారంటే, లైక్ నేను కూడా ఒకప్పుడు అన్నదాన్ని, ఏమనంటే ట్యాక్స్ పే చేసేవాళ్ళు కదా, నాకంత ఇన్కమ్ లేదు కదా, నాకేం అవసరం పాన్ కార్డ్ అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ పాయింట్ అది కాదండి. ఏంటంటే ఒక పర్సన్, ఒక 18+ ఉన్న వాళ్ళు, ఒక జాబ్ చేసేవాళ్ళు కానీ, ఏమన్నా ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు మస్ట్గా ఇది అనేది ఉండడం వల్ల రేపు వాళ్ళ దగ్గర నుంచి ఈ పాన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డ్ కూడా లింక్ చేసుకోవాలి. అది మర్చిపోవద్దు. ముందు తీసుకోవడమే కాకుండా తీసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం నాట్ ఓన్లీ ఫర్ ట్యాక్స్ పేయర్స్, ఇండివిజువల్ పర్సన్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే రేపు ఏమైనా అవసరం ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్గా మనం ఈ పర్సనల్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ అప్లై చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా అనేది మీకు ఈ కంటెంట్ అనేది రెడీగా ఉంటుంది. సో మీకు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ 10 వీడియోస్, 10 ఎపిసోడ్స్తో, 10-minute వీడియోస్తో మీకు క్లియర్గా ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీ టైం సేవ్ అవుతుంది, కొంత మనీ సేవ్ అవుతుంది, కొంత మీకంటూ ఎలాగా అనేది ఈజీగా ఈ వీడియోలో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ Grow with Anita. Thank you for watching my channel.